నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా పేరిట వైరల్ అవుతున్న వీడియో. కేసు నమోదు, శాంతి భద్రతకు విఘాతమన్న కేంద్ర హోంశాఖ. కర్ణాటకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. ఖర్గే, ప్రియాంక గాంధీతో కలిసి సభలో పాల్గొననున్న సీఎం. నేడు వరంగల్లో మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర. తొర్రూరు, మరిపెడ మీదుగా ఖమ్మం చేరుకోనున్న పర్యటన. ఇవాళతో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు. మధ్యాహ్నం 3 గంటలకు బరిలోని అభ్యర్థుల జాబితా. శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు. జాప్లు, బోన్ల ఏర్పాటుతో పట్టుకునేందుకు ముమ్మర యత్నం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరల్ అవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో మూడోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చెబుతున్నట్లు ఉండే ఓ నకిలీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్న ఇలాంటి వీడియోల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఫిర్యాదులో ఎంహెచ్ఏ పేర్కొంది. వీడియోలను ఎక్కడి నుంచి షేర్ చేశారో తెలియజేసే కొన్ని లింకులను కూడా జత చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ కేసు విషయంలో త్వరలో దేశవ్యాప్తంగా అరెస్టులు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. సదరు వీడియోలను షేర్ చేసిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న పలు సోషల్ మీడియా ఖాతాలు షేర్ చేసినట్లు భాజపా ఆరోపిస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం నేడు రాష్ట్రానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. కొత్తగూడెం, మహబూబాబాద్లో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. సాయంత్రం నిజాంపేటలోని రోడ్ షోలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. అనంతరం హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ముఖ్య నేతలతో నడ్డా భేటీ అయ్యి రాత్రికి హైదరాబాద్లోనే బస చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఇప్పటికే మహబూబాబాద్లో జరిగే బహిరంగ సభకు భాజపా నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కర్ణాటకలో పర్యటించనున్నారు. కన్నడ నాట మొత్తం 28 లోక్సభ స్థానాలుండగా ఇప్పటికే ఈ నెల 26న 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. మూడో విడతలో మిగిలిన 14 స్థానాలకు పోలింగ్ జరగనుండగా ప్రచారం చేసేందుకు రేవంత్ రెడ్డి నేడు కర్ణాటక వెళ్లనున్నారు. మధ్యాహ్నం గుర్మిట్కల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం సేడంలో జరగనున్న ప్రచార సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఖమ్మంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన పెవిలియన్ మైదానంలో నడకకు వచ్చిన వారిని కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సిపిఎం నాయకులతో కలిసి ప్రచారం చేసి ర్యాలీ తీశారు. మార్కెట్లో హమాలీలు, కూలీలు, పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతులను కలిసి తమకు ఓటు వేయాలని కోరారు. 5 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉండి సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పారని భారాస ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రశ్నించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఆయన సనత్నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానం కైవసం చేసుకునేది ముమ్మాటికి భారాస పార్టీని అని పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజులే ఉండడంతో భారాస ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రచారాలతో దూసుకెడుతున్నారు. ఖమ్మంలోని ఓ కూరగాయల మార్కెట్లో పర్యటించిన ఆయన 44 పేజీల్లో 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న నామా నాగేశ్వరరావు భారాస పార్టీకి ఓటేసి గెలిపించారని ప్రజలను కోరారు. 4 పేజీల్లో 420 హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈసారి తప్పకుండా కూడా మరి కేసీఆర్ గారికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించారు. ఇక్కడ కరెంటు కొరత కూడా పెద్ద ఎత్తున ఉంది. కరెంటు కొరత ఎప్పుడూ లేదు. గత 10 సంవత్సరాలలో తాగటానికి నీళ్ళ ఇబ్బంది కానీ కరెంటు కొరత కానీ లేనటువంటి 10 సంవత్సరాలలో 5 నెలలనే కరెంటు కోత మొదలైంది. అదేవిధంగా తాగునీరు ఇబ్బంది మొదలైంది.
కాంగ్రెస్ పార్టీ పెట్టిన 6 గ్యారంటీల వల్ల ప్రజలు రోడ్డు మీద పడ్డారని నాగర్ కర్నూలు భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మార్నింగ్ వాక్లో భాగంగా ఆయన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు మేలు చేసిందన్నారు. 24 గంటల కరెంటు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది భారాస ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, తాగునీటి సమస్యలు మొదలయ్యాయని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కార్మిక బిడ్డగా ఆదరించి తనను పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గెలిపించారని భారాస మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే 2వ బొగ్గుగనిపై టీబీ, జీకేఎస్ కార్మిక నాయకులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భారాసకు ఓటేయాలని కార్మికులను అభ్యర్థించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతో పాటు అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేసి గద్దెనెక్కిందని ఆరోపించారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించిన ఘనత ఒక భారాసకే దక్కిందని కొప్పుల పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల 4వ విడత పోలింగ్కు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరగనుండగా మొత్తం 893 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 268 తిరస్కరణకు గురికాగా 625 మంది నామపత్రాలను ఎన్నికల సంఘం ఆమోదించింది. అయితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అభ్యర్థుల జాబితాను ఈసీ విడుదల చేయనుంది. రాష్ట్రంలో మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ ఎన్నికలు ప్రధాన పార్టీల నేతలకు సవాల్గా మారాయి. ఆ 2 చోట్ల పాగా వేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న నేతలు ప్రత్యర్థి పార్టీలపై అస్త్రశస్త్రాలు సంధిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల విజయంతో కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం నెలకొనగా సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా గులాబీ దళం ముందుకెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రేణులను కమలదళం సైతం కార్యోన్ముఖులను చేస్తుండటంతో ఎన్నికల సమరం మరింత రసవత్తరంగా మారింది. ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తోంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రచార వ్యూహాలతో పాటు నేతల మధ్య సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి తప్పకుండా ఆ 2 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఖమ్మం లోక్సభ అభ్యర్థి గెలుపు కోసం అధిష్టానం సూచనలతో అంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం స్థానాన్ని భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటామని ఆ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల పరిపాలనలో మనం చూసిందేవి 7 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద పడ్డాది. ఇప్పుడు కాళేశ్వరము ఫెయిల్ అయిన ప్రాజెక్టు ధరణి ఇప్పుడు రిపేర్ చేయవలసింది మా మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి నెత్తి మీద పడ్డాది. అది ఇళ్ల స్థలాలు అది ఇవ్వలే, రుణమాఫీ అది కాలే. రఘురాం రెడ్డి ఒక పెద్ద భూస్వామి సూట్ కేసులు పట్టుకొని ఇక్కడికి వచ్చారని అన్నారు. ఉన్న గడిలే మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేసాము, మరపడ్ల మొత్తం ఇచ్చేసాము, ఇక్కడ కూడా ఇచ్చేసాము. వారు ఎవరో ఎందుకు మాట్లాడారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకు పెట్రోల్ 70 రూపాయల నుంచి 110 రూపాయలకి వెళ్ళిపోయినాయి. ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలలో 1 కోటి ఉద్యోగాలు తీసేసినారు వారు. అదే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, అగ్నివీర ఇన్నింటి వచ్చి మీరు అది ఉద్యోగాలు లేకుండా ఇప్పుడు కాంట్రాక్ట్ సిస్టమ్ గా చేసేసారు. ఖమ్మం, మహబూబాబాద్ నుంచి మరోసారి సిట్టింగ్ అభ్యర్థుల్ని భారాస బరిలో దింపింది. వారిద్దరి విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పార్టీ విజయం కోసం 2 అభ్యర్థులతో పాటు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ, సత్యవతి సర్వశక్తులొడ్డుతున్నారు. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో భారాసకు ఒక్కటే దక్కింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1 స్థానాన్ని భారాస గెలిచినా ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రస్తుతం 1 ఎమ్మెల్యే లేకుండానే గులాబీ పార్టీ ఎన్నికల బరిలో దిగింది. ఈ తరుణంలో 2 సిట్టింగ్ స్థానాలు నిలబెట్టుకోవడం గులాబీ పార్టీకి కత్తి మీద సామే. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడంతో ఖమ్మంలో భారాస విజయం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు వెల్లడించారు. ఇంతకుముందు మీ ఆశీర్వాదం వల్ల నేను పార్లమెంట్కి పోయా. పార్లమెంట్కి పోయినటువంటి 10 సంవత్సరాలలో ప్రతిరోజు కూడా నా ఆరాటం, నా పోరాటం, నా ఖమ్మం జిల్లా అభివృద్ధి,
ఏ విధంగా ఏ విషయాల మీద మాట్లాడాలనేదే పార్లమెంట్కి పోయిన ప్రతి రోజు కూడా ఇదే ఆలోచించడాన్ని. పార్లమెంట్లో అన్ని విషయాల మీద కూడా మాట్లాడా. అది రైతుల సమస్య కానీ, బడుగు బలహీన వర్గాల సమస్యలు కానీ, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ ఎన్నో విషయాల మీద పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో పోరాడాను. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మన తెలంగాణని చిన్నచూపు చూడటం, కనీసం ఒక నవోదయ విద్యాలయం గురించి కూడా ఒక్క స్కూల్ అంటే ఒక్క స్కూల్ ఇవ్వలేదు. ఖమ్మం, మహబూబాబాద్ లో పలువురు ముఖ్య నేతలు భాజపాకు పెద్ద దిక్కుగా మారారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని తామే ప్రచారం సాగిస్తున్నారు. మోదీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మూడోసారి మోదీ, ఖమ్మం, మహబూబాబాద్ తో జోడీ అన్న నినాదంతో భాజపా ముందుకెళ్తోంది. 2 నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ, గరికపాటి మోహన్ రావు, ప్రేమేందర్ రెడ్డి వంటి నేతలు ప్రచార బాధ్యతలను తమ భుజానికెత్తుకున్నారు. భాజపా అగ్రనేతలతో ప్రచార సభలు నిర్వహించడంతో పాటు ప్రధానంగా గిరిజన, ఆదివాసీ ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ గడ్డ బిడ్డగా ఇక్కడ ఉన్న సమస్యలు చూసి పెరిగిన కాబట్టి, మీ వాడిని కాబట్టి, ఇక్కడ మాది తిమ్మంపేట అంటే అశ్వరావుపేట మండల్లో నాకు వ్యవసాయం ఉంది. ఇప్పటికీ నేను వ్యవసాయం చేపిస్తా. ఇప్పటికీ మా పూర్వీకుల కాడ నుంచి ఈ వరకు పెరిగిన కాబట్టి, ఇది నాది కాబట్టి, నేను లోకల్ కాబట్టి నన్ను పంపించి నరేంద్ర మోడీ గారు మీ దీవెనలు తీసుకొని మీ ఆమోదంతో నన్ను మీరు ఢిల్లీ పంపిస్తే అక్కడున్న కేంద్ర పథకాలన్నీ ఖచ్చితంగా ఎవరు దళారీలు లేకుండా, మోసగాళ్ళు లేకుండా మీ గడప తెచ్చే బాధ్యత నాది. ఖమ్మం, మహబూబాబాద్ లో పాగా వేయడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల ముఖ్య నేతలు హోరాహోరీగా ప్రచార పర్వాన్ని సాగిస్తుండటం, విమర్శలు ప్రతి విమర్శలతో ఎదురుదాడికి దిగుతుండటంతో రాజకీయం రోజురోజుకి మరింత వేడెక్కుతోంది. లోక్సభ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో కమలనాథులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ జగిత్యాల జిల్లా తుంగూరులో పర్యటించారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటేనే దేశం భద్రంగా ఉంటుందన్న ఆయన మరోసారి భాజపాకు ఓటేసి మోదీని గెలిపించాలని కోరారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మన భద్రత, దేశ భద్రత ఎంత బాగుందో మీరు అందరు గమనించాలి. ఈ కాంగ్రెస్ వాడు వచ్చిందంటే లవ్ జిహాద్ అవుతుంది. మన అమ్మాయిలందరినీ ఎత్తుకపోతున్నారు. వాళ్ళని తుర్కపోరాలు వచ్చి మన అమ్మాయిలందరూ ఎత్తుకపోతున్నారు. వాళ్ళని ప్రేమ అనుకుంటే, అది అనుకుంటే, ఇది అనుకుంటే పడగొట్టి మన మత మార్పిడి చేపిస్తున్నారు. ఇవన్నీ మనకు అవసరమా? జీవన్ రెడ్డి గారు చేస్తే జగిత్యాల ఇవాళ పిఎఫ్ఐ అడ్డా అయింది, రేపు లవ్ జిహాద్ అడ్డా అవుతుంది జగిత్యాల. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఉదయం జూబ్లీస్లోని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇంటి వద్దకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరిలు గుత్తా అమిత్తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా దీపాదాస్ మున్షి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లీస్లోని సీఎం నివాసానికి వెళ్లారు. అమిత్తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. టీఎస్ఈఏపీ సెట్పై ఏర్పాట్లను కన్వీనర్ భీమ్ కుమార్, జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ కట్టా నరసింహారెడ్డి మీడియాకు వివరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్స్ అప్పుడు ఇవి కొంత ఆపరేట్ సరిగ్గా కాక చాలా ఇబ్బంది పడ్డారు స్టూడెంట్స్. సో అట్లా అది వేరు ఇది వేరు సార్, డిఫరెంట్. అంటే ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని పెట్టారా? అవసరం లేదు సార్, సేమ్ సిస్టంలోనే హీ విల్ పాస్ ఆన్ టు ఇట్. అండ్ ఎవరిదన్నా కానీ ఐడెంటిఫికేషన్ ఆర్టిఫిషియల్ మ్యాపింగ్ కాకపోయినా కూడా వాడిని ఏం డిస్టర్బ్ చేయటం లేదు. ఒక అండర్టేకింగ్ ఫామ్ తీసుకొని అలో చేస్తాం ఇమీడియట్ గా. సార్ ఎక్కడన్నా లేట్ అయితే దీనికి సంబంధించి వాళ్ళని అలో చేస్తారా? దానికి ఏమి కాదండి, చెప్పాను 20 minutes టైం పడుతుంది. అందుకనే 90 minutes ముందు రమ్మంటున్నాం. సార్ జనరల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరు, ఇది ఎలిజిబిలిటీ టెస్ట్. అంటే ఇప్పుడు దాని ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయని అయితే బయటికి లేకన్నా అది వేరు సార్. జనరల్ ఎగ్జామినేషన్ వేరు, దిస్ ఇస్ సెట్ ఎగ్జామినేషన్. కౌన్సిలింగ్ జూన్ లో ఉంటుందా అంటే మామూలుగా ఎప్పుడు షెడ్యూల్? ఇవన్నీ వీఆర్ నాట్ ది కాంపిటెంట్ పర్సన్ టు డిసైడ్. ఓన్లీ ది జేఎన్టీయూకి అసైన్ చేసిన వర్క్ ఏమంటే ఎంసెట్ ఎగ్జామ్, ఈఏపీ సెట్ను ఎగ్జామ్ కండక్ట్ చేసి ర్యాంక్స్ ఇచ్చి రిజల్ట్స్ ఇచ్చేంత వరకు మా పని సార్.
సార్ ఇప్పుడు వాళ్ళ తర్వాత సార్. ఎఫ్ఎఫ్సి కమిటీలు అది మనకు ఇంజనీరింగ్ కాలేజీలో ఎంక్వైరీ చేస్తున్నాయి కదా ఈ అప్లికేషన్స్ పైన, అంటే మీరు ఇటీవల తీసుకున్న అప్లికేషన్స్ ఫామ్స్ పైన ఎంక్వైరీ చేస్తున్నారు కదా, ఇప్పుడు దాంట్లో ఏమన్నా డిఅప్లికేషన్ ఉన్నాయా, పాత ఉన్నాయా? ఏం ఎంక్వైరీ కమిటీ ఎక్కడ లేదు. ఇక్కడ జరిగింది కదా సార్, ఖమ్మంలో జరిగింది కదా ఇటీవల. ఏం లేదు, ఖమ్మంలో ఏం లేదు. ఎఫ్ఎఫ్సి కమిటీలు అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నాయి కదా సార్. లేదు, ఏం ఎంక్వైరీ కమిటీ ఏం ఫామ్ కాలేదు, ఎంక్వైరీ చేయటం లేదు. నడుస్తున్నాయని పేపర్లు వచ్చింది, దానిపైన అలా జరిగిందని కూడా పేపర్లోనే వచ్చిందండి. అలా కమిటీ కూడా ఫామ్ చేశారని కూడా పేపర్లో వచ్చింది. ఈ రెండు కూడా వాస్తవం కాదంటున్నాను. లాస్ట్ ఇయర్ కంటే ఏపీ ఇంజనీరింగ్ ఒక 2000 తగ్గాయి సార్. లాస్ట్ టైం 51,000 ఆడి ఈవేళ 49,000 ఆడి. కాకపోతే ఓవరాల్ గా రెండిట్లో కలిపి దాదాపు 15,000 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి ఈసారి తగ్గాయి సార్. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 15,000 బోత్ స్టేట్స్ పుట్ టుగెదర్ తగ్గాయండి. వేరేస్ ఫర్ ఇంజనీరింగ్ కు 54,000 పెరిగినాయి. ఆరో దశ లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. 6 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని మొత్తం 57 స్థానాలకు 6వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించనున్నారు. మే 6 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టి 7న నామినేషన్లను పరిశీలించనున్నారు. 9 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మే 25న ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. గుజరాత్లో మళ్లీ సత్తా చాటేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. 2014-2019 ఎన్నికల్లో గుజరాత్లో మొత్తం 26 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ మరోసారి క్లీన్ స్వీప్ చేయాలని గురిపెట్టింది. గత ఎన్నికల్లో అన్ని స్థానాల్లో 1,00,000కు పైగా మెజార్టీ సాధించిన భాజపా ఈసారి అదే జోరు కొనసాగించాలని వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే సూరత్ను ఏకగ్రీవం చేసుకున్న కమలనాథులు మోదీ, షా సొంత రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడించేందుకు సిద్ధమయ్యారు. భారతీయ జనతా పార్టీ కంచుకోట గుజరాత్. ఈ రాష్ట్రంలో 1998 ఎన్నికల్లో ఆరంభమైన కమలం పార్టీ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 2 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 26 సీట్లుండగా 26 స్థానాలు గెలుచుకుని కమలనాథులు చరిత్ర సృష్టించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. మరోసారి మోదీ, షా సొంత గడ్డపై అన్ని లోక్సభ స్థానాలు కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించాలని భాజపా పట్టుదలగా ఉంది. 2017 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కమలం పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. కానీ తర్వాత చతికిల పడింది. అప్పటి నుంచి కోలుకోలేకపోయింది. 3వ విడతలో మే 7వ తేదీన 25 నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఏకగ్రీవమైన సూరత్ స్థానాన్ని కమలం తన ఖాతాలో వేసుకుంది. మిగతా 25 సీట్లలో భాజపా పోటీ చేస్తుండగా పొత్తులో భాగంగా 24 సీట్లలో కాంగ్రెస్, 2 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఈసారి కూడా గుజరాత్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా కమలనాథులు తొలి అడుగు బలంగా వేశారు. పోలింగ్ కు ముందే సూరత్ లోక్సభ నియోజకవర్గంలో తొలి విజయాన్ని నమోదు చేశారు. భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి సంతకాలు చేసిన 3 ప్రతిపాదకులు తమ సంతకాలను ఫోర్జరీ చేశారని అడ్డం తిరగడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులతో భాజపా మాట్లాడి ఉపసంహరింపజేసింది. దీంతో ఈ సీటు ఏకగ్రీవమైంది. మరోవైపు భాజపాతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నీలేష్ ను బహిష్కరించింది. 8 లోక్సభ నియోజకవర్గాలున్న సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం భాజపాకు అండగా నిలుస్తోంది. గుజరాత్లో పటేళ్లు భాజపాకు గట్టి మద్దతుదారులుగా ఉండడంతో ఆ పార్టీ సునాయాస విజయాలు నమోదు చేస్తోంది. ఈ ఎన్నికల్లోనూ హిందుత్వతో పాటు భాజపా అభ్యర్థులపై కొన్ని చోట్ల అసంతృప్తి ఉంది. అమ్రేలీ, రాజ్కోట్, సాబర్కాంఠా, సురేంద్రనగర్, వడోదరాలో అభ్యర్థుల ఎంపిక తీరును భాజపాలోని కొన్ని వర్గాలు, ఓటర్లు తప్పుపడుతున్నారు. ఈ అసంతృప్తులను మోదీ బ్రాండ్, సైద్ధాంతిక మద్దతు వంటి అంశాల ద్వారా భాజపా అధిగమించగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గుజరాత్లో బ్రాండ్ మోదీ అధికంగా పనిచేస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రచారం చేయకుండానే 182 సీట్లకు 156 స్థానాలు గెలుచుకుంది. ఇది మోదీ ప్రభావం వల్లే అన్నది కాదనలేని వాస్తవం. 1995 నుంచి గుజరాత్లో వరుసగా 7 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలిచింది. ప్రస్తుత అసెంబ్లీ ముగిసే నాటికి గుజరాత్లో భాజపా 32 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంటుంది. పశ్చిమ బంగాల్లో 1977 నుంచి 2011 వరకు 34 ఏళ్లు పాలించిన లెఫ్ట్ కంటే ఇది 2 ఏళ్లే తక్కువ. గుజరాత్లో గాంధీనగర్ లోక్సభ స్థానం వీఐపీ సీటుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి వాజ్పేయి, అడ్వాణీ ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోర్బందర్లోనూ 1991 నుంచి భాజపా అప్రతిహతంగా విజయాలు నమోదు చేస్తోంది. రాజ్కోట్లోనూ 1989 నుంచి భాజపాకు తిరుగులేదు. ఇక్కడ 2009లో ఒకసారి కమలం పార్టీ పరాజయం పాలైంది. మొత్తంగా గుజరాత్లో బలీయంగా కనిపిస్తోన్న భాజపాను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ తనవంతు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు, ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీలకుండా చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయని గట్టి ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తగ్గించేందుకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గట్టి ప్రయత్నమే చేశారు. గుజరాత్లోని చాలా లోక్సభ స్థానాల పరిధిలో ఇటీవల భారత్ జోడో న్యాయ్ యాత్ర నిర్వహించారు. గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే 7 జిల్లాల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఇత్యాది అంశాలు కాంగ్రెస్ కు ఎంత మేరకు కలిసి వచ్చేది ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టంగానుంది. చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పించడంపై రాజకీయ పార్టీలు చిత్తశుద్ధిని చాటుకోవడం లేదు. సార్వత్రిక ఎన్నికల తొలి 2 విడతల్లో మొత్తం 2823 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో కేవలం 8% అంటే 235 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. లింగ పక్షపాతాన్ని ఇది స్పష్టంగా ప్రతిబింబిస్తోందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 2 విడతల పోలింగ్ ముగిసింది. వీటిలో పోటీ చేసిన మహిళా అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండటం పట్ల రాజకీయ విశ్లేషకులు, సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలు మహిళలకు ముందస్తుగా టికెట్లు ఇవ్వడానికి బదులుగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి పూర్తయిన 2 విడతల్లో మొత్తం 2823 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఏప్రిల్ 19న 102 స్థానాల్లో జరిగిన తొలి విడతలో 1625 మంది అభ్యర్థులు పోటీ పడగా వారిలో 135 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఏప్రిల్ 26న జరిగిన రెండో విడత పోలింగ్ లో 1198 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 100 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో మహిళలు కేవలం 8% మాత్రమే. తొలి విడత పోరులోని 135 మంది మహిళా అభ్యర్థుల్లో తమిళనాడు నుంచి అత్యధికంగా 76 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే తమిళనాడులో పోటీకి దిగిన అభ్యర్థుల్లో వారు కేవలం 8% మాత్రమేనని తెలుస్తోంది. రెండో విడత పోలింగ్ లో కేరళలో అత్యధికంగా 24 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడ్డారు. రాజకీయ పార్టీలు మహిళల అభ్యర్థిత్వాలను ప్రోత్సహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుశీలా రామస్వామి పేర్కొన్నారు. పార్టీలు మరింత చురుగ్గా వ్యవహరించి ఎక్కువ మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టాలని ఆమె పేర్కొన్నారు. భారత్లోని ఓటర్లలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నా పోటీ చేసే అభ్యర్థుల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం వారికున్న అడ్డంకుల్ని లేవనెత్తుతుందని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఏఎంయు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇఫ్తేఖర్ అహ్మద్ అన్సారీ అన్నారు. మహిళా అభ్యర్థులకు 33% టికెట్లు ఇచ్చే ఏకైక పార్టీ బిజు జనతాదళ్ మాత్రమేనని ఆ పార్టీ ఒడిశా ఉపాధ్యక్షురాలు మీరా పరిదా అన్నారు. మహిళా సాధికారతలో గణనీయమైన చర్యల అవసరాన్ని ఆమె పేర్కొన్నారు. మహిళలకు 33% సీట్లను రిజర్వ్ చేయడంలో తమ పార్టీ చొరవను తెలిపారు. రాజకీయ పార్టీలు మహిళలకు సీట్లు రిజర్వ్ చేయడం మాత్రమే సరిపోదని వారిని నాయకులుగా, నిర్ణయాధికారులుగా చూసే సాంస్కృతిక మార్పు అవసరం అని చెప్పారు. దేశంలో 2 ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోల్లో మహిళా కేంద్రీకృత కార్యక్రమాలను పొందుపరిచాయి. మహిళలను గౌరవించడం, సాధికారత కల్పించడం, వారి ఆర్థిక భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలను పేర్కొన్నాయి. ఆరోగ్య సేవలను విస్తరించడం కోసం, సేవా రంగంలో మహిళా స్వయం సహాయక బృందాలను సమగ్రపరచడం కోసం నారీ శక్తివందన్ అధినియం అమలు చేస్తామని భాజపా హామీ ఇచ్చింది. మహిళా సాధికారత కోసం చట్టబద్దమైన సంస్కరణలు సహా మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పార్టీల పరంగా తొలి 2 దశల్లో కాంగ్రెస్ 44 మంది, భాజపా 69 మహిళలను బరిలోకి దింపింది. లోక్సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే 2 విడతలు పూర్తయ్యాయి. తొలి దశ ఎన్నిక ఏప్రిల్ 19న ముగియగా రెండో దశ ఏప్రిల్ 26న నిర్వహించారు. మిగతా విడతలు మే 7, 13, 20, 25, జూన్ 1 తేదీల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉండనుంది. శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కోసం రెండో రోజు అటవీశాఖ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విమానాశ్రయం ప్రహరీ గోడ లోపల చిరుత కదలికలు ఉన్నట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. చిరుతను పట్టుకోవడానికి నిన్న మేక మాంసాన్ని బోన్లు ఉంచారు.
ఆదివారం అర్ధరాత్రి సమయంలో చిరుత సంచరిస్తున్నట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాల్ని అధికారులు విడుదల చేశారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలతో పాటు విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆర్జీఐఏ పోలీసులు సూచించారు. గొల్లపల్లి గ్రామం నుంచి విమానాశ్రయం గోడ దూకి లోపలికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 3 ఏళ్ల క్రితం కూడా ఇలాగే చిరుత ఎయిర్పోర్టులో తిరిగినట్లు ప్రచారం జరిగింది. అయితే కెమెరాలను పరిశీలించిన అధికారులు దాన్ని అడవి పిల్లిగా గుర్తించారు. ఈసారి కూడా అడవి పిల్లే కావచ్చని మొదట ఎయిర్పోర్టు సిబ్బంది అనుమానించారు. కానీ అటవీ శాఖ అధికారులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి చిరుతగా నిర్ధారించారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాల నిరోధంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. వానాకాలం ఆరంభమయ్యే క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నాణ్యమైన విత్తనాలు అందించే విధంగా వ్యవసాయ, పోలీస్, విజిలెన్స్ శాఖలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా విత్తనాలు సరఫరా చేస్తున్న సంస్థలు, వ్యాపారులపై నిఘా పెట్టాలని ఆదేశించింది. లైసెన్స్ లేకుండా నిషేధిత పత్తి, ఇతర విత్తనాలను అమ్మే వారిపై గట్టి నిఘా పెట్టింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పోలీసు, విజిలెన్స్, వ్యవసాయ శాఖ కలిసి అనుమతి లేని విత్తనాలు అమ్మిన 12 మందిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేశాయి. లైసెన్స్ కలిగిన విత్తన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనాలని, తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించింది. ఆ రసీదును పంటలు కోతలు పూర్తయ్యే వరకు రైతులు భద్రపరుచుకోవాలని వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి గోపి విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో ఆదివారం రాత్రి గుర్తులేని వ్యక్తి చోరీకి యత్నించాడు. ఒక్కసారిగా సైరన్ మోగడంతో అప్రమత్తమైన దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. దొంగతనానికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో బ్యాంకు ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న చౌటుప్పల్ పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. ఏపీలోని కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని భట్నవిల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 యువకులు దుర్మరణం చెందారు. మరో 4 తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. క్షతగాత్రులు మామిడికుదురు మండలం పాసర్లపూడికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పుట్టినరోజు వేడుక కోసం ఆటోలో యానం వెళ్లి తిరిగి వస్తుండగా లారీని ఢీకొని మరణించారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. బెమితరా జిల్లాలోని ఖతియాలో దాదాపు 30 మందికి పైగా ప్రయాణికులతో వెడుతున్న గూడ్స్ వాహనం ఆగిన ఓ మినీ ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో 5 మహిళలు, 3 చిన్నారులు ఉన్నారు. మరో 23 మంది గాయపడ్డారు. వీరందరూ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉందన్నారు. नहीं खड़े गाड़ी मोए खड़े गाड़ी